Hello, hi, welcome back to our channel Family Vlogs. తగ్గేదేలే ఫ్యామిలీ వ్లాగ్స్ కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్కి వస్తున్నా. పాపిని ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తుంది. ఊహ తెలిసినప్పటి నుంచి 2 times అలా 2 times మీకు నవ్వొస్తుందా? అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకు మస్తు నవ్వొస్తుంది, మా పాపిని కూడా మస్తు నవ్వొస్తుంది. అక్కడ చూడండి, మా అక్క సీరియస్ చూస్తుంది. అటుకులు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ట్రైన్లో తినడానికి. నిన్న 9:30కి ఎక్కితే ట్రైన్, నైట్ 9:30కి దిగాం. అండ్ దర్శనం టికెట్స్ కోసం టైం పట్టింది కొంచెం. కాలినడకైతే స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 6 అవుతుంది. అయిపోయే వరకు ఏ టైం అవుతుందో చూద్దాం. వీళ్ళందరూ నడుస్తున్నారు, ఇంకా తెల్లారలేదు, చీకటి. $300 ఎక్కినాము, 10 నిమిషాలు. లైన్ కూర్చున్నారు అందరు. హలో, వావ్, లొకేషన్ బాగుంది.
మొత్తం మంచు. ఎంత పెద్ద ఉందో చెట్టు అయితే. లేదు గుడికే వెళ్తున్నాం అన్న. ఇంకా పోయిన తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కాలి. మోకాల పర్వతం రాలే కదా. ఫైనల్ గానైతే మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చినాం. ఇదంతా వామ్మో, ఇదంతా నడిచినాం అందరం. ఓన్లీ మెట్లే కాదు, బై వాకే ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక మోకాళ్ళ పర్వతం గోపురం కనిపించేది. అంత దూరం నడవాలి. ఇంకా 6కి స్టార్ట్ చేస్తే టైం 10:40 అయింది. 11 అయినట్టుగా 11 అవుతుంది మొత్తం అయిపోయేసరికి. ఇంకో 600 మెట్ల అంతే. అట్లా ఎక్కాలి. మనం ఎక్కాలి. వర్షం పడుతుంది ఫుల్గా. ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. గుండు బాస్. నెక్స్ట్ వీడియోలో గుండు బాస్. మేము కొండపైకి ఎక్కడం, వర్షం స్టార్ట్ అవ్వడం రెండు ఒకటేసారి అయిపోయినాయి అనమాట. దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా కంటిన్యూ వర్షం పడింది. లోకల్ ఆధార్ కార్డు, తిరుపతి ఆధార్ కార్డు ఉంటాయి కదా, వాళ్ళు సపరేట్ దర్శనం లైన్ కూడా సపరేట్ ఇస్తుంది. మంగళవారం. అవును, ప్రతి మంగళవారం ఉండదు. నెలలో ఒక దర్శనం చేసుకున్నాక ఈ రూట్లోనే పోవాలి కదా. ఇదేంటి? శిలాతోరణం. శిలాతోరణం చక్రతీర్థం లొకేషన్ అన్నమాట ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. శివాలయం ఉంటుందమ్మా, దీపం పెడతారమ్మా శివాలయంలో. ఏకాదశి కూడా మంచి రోజమ్మా, దీపం పెట్టండి శివాలయంలో. శివాలయంలో అచ్చల
సౌండ్ అయితే మస్తు వస్తుంది. జపాలి హనుమాన్ మందిరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జపాలికి కూడా విజిట్ అవ్వాలని. స్టెప్సా ఇక్కడ కూడా 1 కిలోమీటర్ నడవాలి. వస్తుందా 2 కిలోమీటర్స్ నడవాలి. 2 kilometers 1.5 to 1 నిన్న 12 ఈరోజు ఆల్మోస్ట్ అంతే. బాగుంది నేచర్, పీస్ఫుల్గా ఉంది. ఆ సౌండ్ చూడు వాటర్ది కదా, ఎంత బాగుందో. కిందికి దిగడానికి స్టెప్స్. కొండల ద్వారా ఏర్పడిన గంగా, ఆకాశగంగా. కొండల నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటరే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాడతారు. ఇక్కడ నుండి పట్టుకొని వెళ్ళి పోయమ్మా. లేబర్ ఏరియాలనే మేమైతే ఒక వెహికల్ తీసుకొని కొండపైన ఉన్నవి అన్నీ కవర్ చేసి మళ్ళీ కిందికి దిగి కింద ఉన్న ఇస్కాన్ టెంపుల్, కపిలేశ్వర తీర్థం, పద్మావతి టెంపుల్ ఇవన్నీ కవర్ చేసి నెక్స్ట్ అరుణాచలం కూడా వెళ్ళామన్నమాట. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది.